ఓకే. మీరిప్పుడు ఒక ప్లేస్‌లో ఉన్నారు. అక్కడ అవునమ్మా. మొత్తం వరదలొచ్చేసినాయి. అవును. మీకు ఇద్దరు పిల్లలు, మీ భార్య ఉన్నారు. అవును. ఎవరో హిందువులొచ్చేసి మీకు ప్రసాదాలు పంచారో, ఫుడ్ హ్మ్. పంచారు. ఓకే. మీరు తినరు సరే, మీరు ఓకే. పరమ భక్తులు. ఎవరు చెప్పారు తిననని? తింటారు. మరప్పుడు ప్రసాదం ఎలా ప్రసాదం తింటారు? తినను. వాళ్ళు భోజనం తింటాను. భోజనం అని చెప్పి ప్రసాదం ఇస్తారు. తినరా? భోజనం అని చెప్పి ప్రసాదం ఇస్తే అది ప్రసాదం అని నాకు తెలియనంత వరకు నేను తినగలుగుతాను. ప్రసాదం అని చెప్పి ఇచ్చారు. మీరు తినరు సరే. అసలు తగలను మీరు కూడా పరమ తగలను. భక్తులు. మీ అసలు పిల్లలకి పెట్టరా? ప్రసాదం అని ఇచ్చారనుకోండి, అసలు తగలను కూడా తగలను. ఇది ఎక్కడండి? మీ పిల్లల్ని నేను కూడా పస్తు పెట్టేస్తారా? ఫస్ట్‌గా చనిపోయినా సరే ఒప్పుకుంటాను. ఇది అసలు కరెక్టేనంటారా? అంటే మీరు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారంటే ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాను వినండి. నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు ఆ వ్యక్తి ఇవ్వాల్సిన భోజనం, ప్రసాదం కాదు. నేను ఆపదలో ఉన్నప్పుడు నీ మూర్ఖత్వాన్ని, మూఢత్వాన్ని నా మీద రుద్దే ఇక్కడ ప్రయత్నం చేస్తే గనక కాదండి ఇక్కడ చావనైనా చస్తాను గానీ అలాంటివి మూర్ఖత్వం తగలను. వినండి. ఆ! ఆపదలో ఉన్నవాడికి ఏం పెట్టాలి? ప్రసాదం కాదు పెట్టాల్సింది. భోజనం పెట్టాలి. ఓకే. భోజనం పెట్టాలి. కానీ కానీ నేను తీసుకొచ్చింది క్రిస్టియన్ అని తెలిసి, హ్మ్. నేను ఆపదలో ఉన్నానని తెలిసి, అవసరమైన పరిస్థితిలో ఉన్నానని తెలిసి, నువ్వు ప్రసాదాన్ని ఇస్తున్నావంటే ఎంత మౌఢ్యం అది? సరే ఆయన చెప్పలేదు ప్రసాదం అని. మీ పక్కన వాళ్ళే ఆయన చెప్పారు. ఆయన చెప్పలేదు. నా ప్రసాదం ఇచ్చాడు. పక్కన వాళ్ళు హ్మ్. చెప్పారు ప్రసాదం అని. పొరపాటు కూడా తినను. చెప్పారు. మీ పిల్లల్ని చంపుకోనన్నా చంపుకుంటా అంటే ఇది ఎక్కడ భక్తి అంటారా? దీన్ని మూర్ఖత్వం అంటారా? అసలు ప్రమాదంలో ఉన్న వ్యక్తి, అవసరంలో ఉన్న వ్యక్తికి ప్రసాదం ఇచ్చేది ఎంత మౌఢ్యం అది అసలు నాకు తెలియదు. మీరు ప్రమాదంలో ఉన్నారని తెలిసి అంత ధైర్యంగా వాళ్ళొచ్చి ఇచ్చినప్పుడు హ్మ్. నువ్వు నాకు ప్రసాదం అని చెప్పిస్తావా? నేను తీసుకోను అని అలా చెప్తారా? కాదు. ఇది మూర్ఖత్వం ప్రసాదము అవుతుంది కదా! ఇంతింత ఎవరు పెట్టరమ్మా. ప్రసాదం ఇంతింత ఎవరు పెట్టరు. అంత పెడతారు. ఇప్పుడు తిరుపతి లడ్డు ఒకటి ఉందండి. కాదు, తిరుమల అలా లడ్డు కాదు. ఉంది. కొన్ని వందల వేల లడ్డూలు అవుతాయి. వరద ప్రమాదాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి తిరుపతి లడ్డూలు, బూందీలు ఎవడు పెట్టడు. ఫస్ట్ ఆఫ్ వినండి. ఆల్ ఇది మీరు హైపోథెటికల్ ప్రసాదాలు క్వశ్చన్. ఇది అంత మించి ఇంకేం లేదు కనుక అదేనండి. నేను వెరీ సింపుల్ అమ్మ, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను. ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నా చచ్చిపోతాను కానీ బైబిల్లో ఒకటి చేయొద్దు అంటే దాని జోలికి వెళ్ళను. అందులో భాగంగా ప్రసాదం పెట్టి ఇది తినకపోతే చచ్చిపోతావు నువ్వు అన్నా సరే చావనే చేస్తాను కానీ దేవుడికి వ్యతిరేకంగా, బైబిల్ వ్యతిరేకంగా పోను. ఇది నా బైబిల్ నాకు అదే అనుమతించదు. ఇందాక మీరు ఒకటి చెప్పండి, క్లారిటీ ఇవ్వాలి. ఉమ్, ప్రసాదం అని చెప్పి ఇంతింత అన్నాలు తీసుకురారని. ఉమ్. తిరుమలలో కూడా ప్రసాదం అని చెప్తారు కానీ అన్ని లడ్డూలు విగ్రహం దగ్గర పెట్టి తీసుకురారు. అమ్మ, ఈత చెట్టు కిందకి వెళ్ళి పాలు తాగినా కళ్ళు తాగినట్టే. మనం ఓకే. వెళ్ళిన ప్రదేశాన్ని బట్టి దాని డెఫినేషన్ మారిపోతుంది. ఓకే. ఆ ఈత చెట్టు కళ్ళు ఓకే, ఫైనల్ గా తిరుమల ఫైనల్ గా ఏంటంటే అమ్మ, పవిత్రతమైన అని మీరు విగ్రహ ఒప్పుకుంటారు. సంబంధమైన దాంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ క్రైస్తవుడు పాలు పంపులు పొందకూడదు. దాన్ని బైబిల్ వ్యతిరేకిస్తుంది. విగ్రహారాధన అన్నది దేవునికి అగెయిన్స్ట్, ఆపోజిట్. కాబట్టి ఈ విగ్రహ సంబంధమైన దేంట్లో పాలు పంపులు పొందినా దేవుని వెక్కిరించినట్టు. కాబట్టి బైబిల్ పట్టుకున్న ఏ క్రైస్తవుడు కూడా విగ్రహ సంబంధం దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంపులు పొందడు. షాపులకు వెళ్ళి డబ్బిచ్చి కొనుక్కొని తెచ్చుకుంటాడు తప్ప అదేం ప్రసాదం కాదు. ఓకే. డబ్బిచ్చి కొనుక్కొని తెచ్చుకుంటున్నాం అంతేగాని ఓకే. గుళ్ళ దగ్గర, గోపురాల దగ్గర వెళ్ళి ప్రసాదాలు తినకూడదు క్రైస్తవుడు.